శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహాత్మ్యం భాగం 130గా చెప్పుకుంటున్నాం. సప్తమ స్కందం 25వ అధ్యాయం. హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించడం. హరిశ్చంద్రుడు ఇంకా తప్పించుకోలేకపోయాడు. కత్తి అందుకున్నాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. వనిత, నేనొక పాపాత్ముని. ఇది వచ్చి నా ముందు కూర్చో. నీ శిరస్సు ఖండిస్తాను. ఈ చెయ్యి నిన్ను చంపగలుగుతుందేమో చూస్తాను. ఖడ్గం చేతబట్టుకుని 2 అడుగులు ముందుకు వేశాడు హరిశ్చంద్రుడు. ఆవిడ తన ధర్మపత్ని అని అతనికి తెలియదు. ఆయన తన భర్త అని ఆవిడికి తెలియదు. అప్పటికి ఏమి జరుగుతుందో గ్రహించిన మాధవీదేవి హీనస్వరంతో పలికింది. చండాలా, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సంహరించు. అయితే నాదొక చిన్న విజ్ఞప్తి. నాకన్నా కొడుకు సాయంకాలమనగా చనిపోయాడు. ఇక్కడికి దగ్గరలోనే శవమై పడి ఉన్నాడు. పాము కరిచి ప్రాణాలు వదిలేశాడు. వాడిని తీసుకువచ్చి కాటికాపరిని కనుక నీకు అప్పగిస్తాను. త్వరగానే వచ్చేస్తాను. ఆలస్యం ఏమీ చేయను. నువ్వు కత్తి పట్టుకుని అలాగే నిలబడు. రాగానే శిరస్సు ఖండిద్దువు గాని దయచేసి ఈ చిన్న అవకాశం నాకు ఇవ్వి అనుమతించని అభ్యర్థించింది. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. ఆ పుత్ర, ఆ వస్త, ఆ శిశువు అంటూ పరుగు తీసింది. బాలుడి శరీరాన్ని భుజాన వేసుకుని తీసుకువచ్చింది, దించింది. మహారాజా, ఎక్కడున్నావో? నీ ప్రియపుత్రుడు చనిపోయాడు. ఇప్పుడు నేను చనిపోతున్నానంటూ బోరుమంది. హరిశ్చంద్రుడు విన్నాడే గాని బొంగురిపోయిన ఆ కంఠస్వరాన్ని పోల్చుకోలేకపోయాడు. నలిగి చిరిగిపోయిన చీర, చిక్కి శల్యమైన శరీరం, ముఖమంతా ఆవరించిన జుట్టు, అసలే చీకటి. రూపము గుర్తుపట్టలేకపోయాడు. బాలుడి శవం మీద కప్పిన వస్త్రాన్ని తొలగించి చూశాడు. రాజచిహ్నాలు ముఖంలో స్పష్టంగా కనిపించాయి. చంద్రబింబంలాంటి ముఖం, కోనజేరిన ముక్కు, అద్దాలాంటి చెక్కుళ్ళు, నల్లని ముంగిరులు, పొడవైన కేశపాసం, పద్మాలాంటి కన్నులు, దొండపండు లాంటి పెదవులు, ఎత్తైన భుజాలు, పొడవైన చేతులు, విశాలమైన వక్షస్థలం, పెద్ద పెద్ద అరచేతులు, పొడవైన వేళ్లు, బలిష్టమైన కంఠశ్రేమ, మృదువైన పాదాలు, లోతైన బొడ్డు. అయ్యో, ఎంతటి అందగాడు ఈ పసివాడు! అన్నీ రాజలక్షణాలే. ఏ గొప్ప వంశంలో జన్మించాడో! దుర్విధి కాలపాశంతో లాక్కెళ్ళిపోయింది అని విచారించాడు. మనసులో రోహితుడు మెదిలాడు. అచ్చం నా కుమారుడు ఇలాగే ఉంటాడు కదా! ఇదే వయసు, ఇదే రూపం. దాసీగా నా భార్య ఏ అవస్థలు పడుతుందో, రోహితుడిని ఎలా పోషిస్తుందో అనుకున్నాడు. స్థానమే నిలబడ్డాడు. చండాలా, వీడు నా బిడ్డడు. కృష్ణ సర్ప రూపంలో వచ్చి యముడు తన్నుకుపోయాడు. వీడి తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు. నాకు ఈ దురవస్థ వచ్చి పడింది అంటూ శవాన్ని గుడలు హత్తుకుని బావురుమంది. దుర్విధి, రాజ్యం పోగొట్టావు. భార్యాభర్తల్ని విడగొట్టావు. నన్ను దాసిని చేశావు. భార్యాపుత్రుని అమ్ముకోవలసిన స్వర్గతిని కల్పించావు. పురోహితుని పొట్టన పెట్టుకున్నావు. రాజర్షి హరిశ్చంద్రుడికి ఇంతకన్నా నువ్వు చేయగలిగిన హాని ఏముంది కనుక? ఈ మాట చెవికి సోకగానే హరిశ్చంద్రుడు అదిరిపడ్డాడు. తన భార్య, తన పుత్రుడునా? అయ్యో పుత్రక అంటూ గోలబడిపోయాడు. ఎరుపుతో మాధవీదేవి గుర్తుపట్టింది. హరిశ్చంద్రుడా, అయ్యో అంటూ మూర్చబోయింది. కొంతసేపుడికి హరిశ్చంద్రుడు తేరుకున్నాడు. బోరుబోరున విలిపించాడు. తనయ్య, ఇక నన్ను నాన్న అని ఎవరు పిలుస్తారురా? దుమ్ములో ఆడుకుని పరుగు పరుగున వచ్చి నా ఒడిని ఎవరు మరణపరుస్తారురా? నిన్నొక వస్తువుగా అమ్ముకున్న దుర్మార్గుణ్ణి. నాకు ఈ శాస్తి జరగవలసిందే అంటూ బాలును హృదయాన్ని హత్తుకున్నాడు. నిశ్చేష్పై స్పృహ కోల్పోయాడు. మహారాజ్ఞి సోలోకి వచ్చింది. హరిశ్చంద్రుడు కనిపించాడని ఆనందించాలో, తన కొడుకు శాశ్వతంగా కనుమరుగయ్యాడని విలిపించాలో దారుణంగా నలిగిపోయింది. కనిపించిన దేవుడి మీద పట్టరాని కోపం వచ్చింది. దుష్ట దైవమా, కరుణారహితుడా, నిర్మరా, వ్యాధుడా, జుగుప్సుడా, ఇంద్రతుల్యుడైన హరిశ్చంద్రుని శపచుణ్ణి చేశావా? రాజ్యం పోగొట్టి మిత్రుని దూరం చేసి భార్యాపుత్రులను నమ్ముకునే దుర్దశ కల్పించి కట్టకడపడికి ఇలా చండాలను చేశావా? మహారాజులతో సేవలు అందుకున్న చక్రవర్తికి చండాల దాసత్వమా? సామంతరాజులు తమ ఉత్తరీయాలతో నేల తుడిచి బహు పరాకులు చెబుతుంటే టీవీగా నడిచి వెళ్ళిన మహానుభావుడు శ్మశానంలో కపాలాలు, కొండ పెంకులు తన్నుకుంటూ తిరగవలసి వచ్చిందా? దైవాన్ని కఠోరంగా నిలదీసింది. భర్త గంటాన్ని గాఢంగా కౌగిలించుకుంది. మహారాజా, ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నా మనసు బండబారింది. నిశ్చయంగా తెలుసుకోలేకపోతుంది. ఏమైనా ధర్మ మార్గాన పయనించేవాడికి మానవుడే కాదు, దైవం కూడా సహకరించదు. ఇది జీవితం. గో బ్రాహ్మణ దేవతా పూజలు, సత్యవాక పరిపాలన ఇవన్నీ వ్యర్థం. ధర్మం అనేది లీలసులు. ఇక సత్యము, రుజువర్తన, దయ ఇత్యాదుల గురించి మాట్లాడాలా? వాటిని పెట్టుకున్నందుకు కదా నువ్వు రాజ్యం కోల్పోయింది.
హరిశ్చంద్రుడు వేడిగా నిట్టూర్చాడు. తాను చండాలత్వం ఎలా పొందింది వివరించాడు. రోహితుడు ఎలా మరణించింది అడిగి తెలుసుకున్నాడు. ఇద్దరు కొడుకుని ఆలింగనం చేసుకుంటూ పిచ్చి పట్టిన వాళ్ళ ముద్దుల్లో ముంచేశారు. కాసేపటికి తేరుకున్నారు. కర్తవ్యం గుర్తు చేసింది మహారాజ్ని. మహారాజా, చండాలుడి ఆజ్ఞ నిర్వర్తించు. ఇదిగో నీ ఎట్ట ఎదుట కూర్చున్నాను. నా శిరస్సు ఖండించు. స్వామి ద్రోహము అసత్యము నీకు అంటకుండుగాక. లే, ఖండించు. దేవి, ఇంత నిష్ఠూర వాక్యాలు ఎలా పలకగలిగావు? పలకడానికి అసఖ్యమైన పనిని నేను ఎలా చేయను? మహారాజా, నిరంతరం నిష్ఠతో గౌరీదేవిని అర్చించాను. దేవ బ్రాహ్మణ పూజలు నిర్వహించాను. వీటికి ఏదైనా ఫలమంటూ ఉంటే వచ్చే జన్మలో కూడా నువ్వే నాకు భర్తగా కావాలి. దేవి, ఈ దుఃఖాలు ఇక నేను భరించలేను. ప్రాణాలు తీసుకుందామంటే నా మీద నాకే అధికారం లేదు. చండాలుడి అనుమతితో అగ్నిలో దూకుతాను. లేకపోతే పునర్జన్మ కూడా ఇదే కావచ్చు. నరకం వస్తే రాని, ఎంతకన్నా అదే నయం. పుత్రుడి చితాగ్నిలోనే నేను మరణిస్తాను. నన్ను క్షమించు. దయచేసి అడ్డు చెప్పకు. నువ్వు వెంటనే బయలుదేరి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళిపో. నేనేమైనా దానాలు ధర్మాలు చేసి ఉంటే పరలోకంలో మళ్ళీ మనం ముగ్గురం కలుసుకుందాం. మహారాజ్ఞివి అనే అహంభావంతో ఆ బ్రాహ్మణుని ధిక్కరించు కుసుమా. అధికారి అంటే దేవుడితో సమానం. సర్వాత్మాన సేవించి సంతోషపెట్టాలి. మహారాజర్షి, నేను నీతో పాటు పుత్ర చితాగ్నిలోనే ప్రవేశిస్తాను. కష్టాలు భరించి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. నీతో పాటు మరణించడమే నాకు శ్రేయదాయకం. అసలింకా మనం ఎవరి కోసం బతకాలి? స్వర్గమో నరకమో కలిసే అనుభవిద్దాం. పద, చితి పేర్చుకుందాం అంది. హరిశ్చంద్రుడు మాట్లాడలేదు. మౌనంగా అంగీకరించాడు. నెక్స్ట్ అధ్యాయం చదివితే పెద్దదైపోతుంది. పెట్టేస్తాను. ఓం శ్రీ గురుభ్యో సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. 130వ భాగం సంపూర్ణం. 25వ అధ్యాయం సంపూర్ణం.